గైస్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మేము ముందుకు ఒకసారి కొత్త నోటిఫికేషన్ తోటి వచ్చాను. ఇదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఏ ఇండస్ట్రీ కిందకి వస్తుందంటే నార్థరన్ కోల్ ఫీల్డ్స్ అనే ఇండస్ట్రీ కిందకి వస్తుంది. కోల్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ కిందకి. సో ఇదేంటంటే మనకి ఇక్కడ మెయిన్లీ పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ ఇది. తర్వాత ఎవరెవరికి అంటే పారామెడికల్ జాబ్ స్టాఫ్ వాళ్ళకి, తర్వాత సివిల్ ఇంజనీర్ వాళ్ళకి. ఎక్కడెక్కడ పోస్టింగ్ ఉంటుంది అంటే మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. సో ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి 9/4, లాస్ట్ డేట్ వచ్చేసరికి 1/5/2026. సో ఇది ఎలా ఉండిద్ది అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండిద్ది. మీరు ఎలా అప్లై చేసుకోవాలి దీనికి అనుకుంటే ఎన్సిఎల్ వెబ్సైట్ www.nclcil.in అనే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత కెరియర్లోకి వెళ్ళి దాని తర్వాత రిక్రూట్మెంట్లోకి వెళ్తే సరిపోతుంది. సో టోటల్గా మీకు వచ్చేసరికి చాలా జాబ్స్ ఉన్నాయి. దీంట్లో హెచ్ఈఎంఎం ఆపరేటర్ ట్రైనీ అంటారు, నాకు కూడా తెలియదు అదేంటో. సో మనకి ఇంపార్టెంట్ అయితే పారామెడికల్ స్టాఫ్. తర్వాత దీంట్లో ఎవరెవరికి ఉన్నాయంటే స్టాఫ్ నర్సు, తర్వాత ఫార్మసిస్ట్, ఫిజియోథెరపిస్ట్, తర్వాత పాథలాజికల్ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్. సో మెయిన్లీ మనం ఈ వీడియోలో వచ్చేసరికి స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ అండ్ ఫిజియోథెరపీ గురించి చూసుకుంటాం. స్టాఫ్ నర్స్కి వచ్చేసరికి టోటల్ 47 ఉన్నాయి. ఫార్మసిస్ట్లకు వచ్చేసరికి 47, ఫిజియోథెరపిస్ట్లకు వచ్చేసరికి 4 ఉన్నాయి. ఇది ఏంటంటే బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్ కూడా. బ్యాక్లాగ్ అంటే తెలుసు కదా, అంటే లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన సీట్స్ ఏమైతే ఉంటాయో వాటిని కూడా కలుపుకొని బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్ అంటాము. తర్వాత ఓవర్సీస్ సివిల్ ఇంజనీర్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే టోటల్ 30 ఉన్నాయి. వీటిలో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 14 ఉన్నాయి. సో స్టాఫ్ నర్స్కి వచ్చేసరికి 10+2 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇది. స్టాఫ్ నర్స్కి వచ్చేసరికి 10+2, తర్వాత బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి, లేకపోతే డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అన్న చేసుకుండాలి విత్ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ఎనీ స్టేట్. తర్వాత ఫార్మసిస్ట్కి వచ్చేసరికి 10+2 విత్ సైన్స్, డిప్లొమా విత్ ఇన్ ఫార్మసీ, తర్వాత వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ ఉండాలి. సేమ్ ఫిజియోథెరపీకి ఏంటంటే ఫిజియోథెరపీ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ విత్ మినిమం 3 years కోర్స్ ఉండాలి. తర్వాత ఓవర్సీస్ సివిల్కి వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాని తర్వాత డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ 3 years కోర్సు. నాకు ఇక్కడ ఒక డౌట్ ఉంది, మీకు ఎవరికైనా తెలుసుంటే చెప్పండి. లైక్ ఇక్కడ ఓన్లీ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉంది కదా, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి వస్తుందో రాదో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. యా, ఫర్ పారామెడికల్ స్టాఫ్కి ఇదేంటంటే ఎక్స్ ఆర్మీ చేసి ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ రిటైర్ అయ్యి వచ్చారనుకోండి, రిటైర్ అయ్యి వస్తే మీకు ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కింద రాదు. అలా కాకుండా మీరు సర్వీస్ చేసి మధ్యలో వచ్చి వేరే కంపెనీ కింద జాయిన్ అయితే అప్పుడు మీకు ఎక్స్ సర్వీస్ మెన్ కోటా వస్తుంది. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కింద తీసుకోవాలి అనుకుంటే సాలరీ స్లిప్, ఐటీఆర్, ఫామ్ 16 ఇవన్నీ తీసుకొని రావాలంట. తర్వాత ఇదంతా కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి. తర్వాత స్టాఫ్ నర్సు, ఫార్మసిస్ట్, ఫిజియోథెరపిస్ట్ వీళ్ళందరికీ ఓవర్సీస్ సివిల్ వీళ్ళందరికీ ఏంటంటే సేమ్ పే ఉండిద్ది 47,330 రూపీస్. ఇది అనేది బేసిక్ పే. 1 year అనేది ట్రైనింగ్ పీరియడ్ ఉండిద్ది. తర్వాత మీరు ఆటోమేటిక్గా పర్మనెంట్ అయిపోతారు. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండిద్ది 5 years, 3 years, 10 years, 13 years, 15 years. సో అందరికీ చూసుకోండి. తర్వాత రిజర్వేషన్ అనేది ఉండిద్ది. సో మీకు రిజర్వేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఆ ఫార్మాట్లలో ఉంచుకోండి. చెప్పాను కదా, ఎక్స్ సర్వీస్ మెన్ అనే వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ అనేటివి రావు, ఎందుకంటే మీరు రిటైర్మెంట్ అయ్యేసి వస్తే అక్కడ మీకు ఏముండదు, ఫీజు కన్సెషన్ కూడా ఉండదు అని చెప్తున్నారు. తర్వాత ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి 1,180 రూపీస్ ఉండిద్ది. యూఆర్, ఓబీసీ, నాన్ క్రిమి లేయర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఇంకా యాజ్ యూజువల్ వీళ్ళకి అందరికీ ఉండదు. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండిద్ది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ని బేస్ చేసుకొని ఉండిద్ది. పారామెడికల్ స్టాఫ్కి, ఓవర్సీస్ సివిల్ వాళ్ళకి ఏంటంటే ఎగ్జామ్ అనేది టోటల్ 100 marks ఉండిద్ది. దీంట్లో ఏంటంటే సెక్షన్ ఏ, సెక్షన్ బి అని ఉంది. డ్యూరేషన్ వచ్చేసరికి 1.5 hour. తర్వాత 2 sittings ఉండిద్ది. ఫస్ట్ సిట్టింగ్లలో ఏంటంటే టెక్నికల్ నాలెడ్జ్ అంటే మీ సబ్జెక్ట్కి గురించి ఉండిద్ది. సో 70 multiple choice క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ బికి వచ్చేసరికి జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్కటి 1 mark, నెగిటివ్ మార్క్ ఏమి ఉండదు. తర్వాత ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజెస్లో మాత్రమే ఉండిద్ది. మినిమం మార్క్స్ వచ్చేసరికి అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 15 marks, మిగతా వాళ్ళందరికీ 40 marks. తర్వాత ఈసీజీ టెక్నీషియన్కి కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఒకవేళ టై అయిందనుకోండి మీ స్కోర్ అనేది, హయ్యర్ స్కోర్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రిఫర్ చేస్తారు. దాని తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని బట్టి ఉంటుంది. తర్వాత ఏ రిజర్వేషన్ అయినా సరే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో రిలాక్సేషన్ అంటూ ఏముండదు, ఓన్లీ ఏజ్ రిలాక్సేషన్ ఉండేది. తర్వాత ఒక ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది యాక్టివ్గా ఉంచుకోండి. తర్వాత మీరు ఏదైనా గవర్నమెంట్ దాంట్లో
ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నప్పుడు మీకు బాండ్ కానీ లేకపోతే శాలరీ రాలేదని కానీ లీవ్ శాలరీస్ రావట్లేదు, పెన్షన్ కాంట్రిబ్యూషన్ ఇవన్నీ ఏం రావట్లేదు, మీరు ఇప్పుడు దీనికి చేంజ్ అయితే అవన్నీ పోతాయి అనుకుంటే అది మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. మీరు గవర్నమెంట్ లేకపోతే పబ్లిక్ సెక్టర్స్లలో ఉంటే నో ఆబ్జెక్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకొని రావాలి. ఎప్పుడు అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు అనేది తీసుకొని రావాలా. తర్వాత మిమ్మల్ని పోస్టింగ్స్ ఎక్కడ వస్తుందంటే చెప్పాను కదా, మహారాష్ట్ర అండ్ ఉత్తరప్రదేశ్లలో వస్తుంది. అది కూడా ఎక్కడ అంటే మైన్స్లలో వస్తుంది, లేదంటే డిస్పెన్సరీస్లలో, లేదంటే హాస్పిటల్స్లలో వస్తుంది. తర్వాత ట్రాన్స్ఫర్స్ కూడా అయ్యేదానికి ఉండేది. తర్వాత మీరు మెడికల్లీ ఫిట్ ఉండాలి ఈ జాబ్కి. ఇది ఎలా వాళ్ళు మీ ఎగ్జామ్ని స్కోర్ని బట్టి క్వాలిఫికేషన్ అనేది చెక్ చేస్తారు అనేది ఒక ఫార్ములా, అది మనకు అవసరం లేదు. తర్వాత ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అనేటి వాళ్ళకి మీరు ఎగ్జామ్కి వచ్చేటప్పుడు మీకు పైసలు అనేటివి ఇస్తారు, ఇంటర్వ్యూకి అయితే ఇవ్వరంట. ఓన్లీ 1 వర్డ్ టికెట్ అనేది చూపిస్తే మీకు దాన్నే డబుల్ ఆఫ్ ద ఆన్వర్డ్ జర్నీ కింద కన్సిడర్ చేసి ఆ ప్రైస్ అనేది ఇస్తారు, మిగతా వాళ్ళకైతే ఇవ్వరు. తర్వాత మీరు స్క్రూటినీకి వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మాత్రం ట్రావెల్ అలవెన్సెస్ అనేవి ఉండవు. తర్వాత మీరు ఎలా అప్లై చేయాలంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత కెరియర్, తర్వాత రిక్రూట్మెంట్, దాని తర్వాత ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్, దాని తర్వాత పారామెడికల్ స్టాఫ్, దాని తర్వాత అప్లికేషన్, దాని తర్వాత ఫీజు కట్టాలి. మీరు ఆ డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలంటే ఫోటో, తర్వాత సిగ్నేచరు, 10th, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఇవన్నీ. తర్వాత చెప్పాను కదా, మీరు ఏమైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికే చూసుకోండి. తర్వాత మీరు ఒకటి కాకుండా మరిన్ని అప్లికేషన్ చేశారనుకోండి, మీది లాస్ట్ ఏదైతే చేస్తారో అదే మీకు ఫైనల్ అయిపోతుంది. తర్వాత మీరు పోస్ట్ కానీ హార్డ్ కాపీ కానీ పంపించాల్సిన అవసరం లేదు. తర్వాత టెంటేటివ్ డేట్ అనేది ఇంకా రాలేదు ఎగ్జామ్ది, అది అనేది వెబ్సైట్లో ఇస్తారు. ఇవనేది ఇంకా సిలబస్ ఏంటంటే చూసుకోవచ్చు. మీది పారామెడికల్ స్టాఫ్లో నర్సుకి, ఫార్మసిస్ట్లకి. సో చూసుకోండి. మీరు ఎవరన్నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. మీకు సంబంధించిన ఎగ్జామ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ వస్తుంటాయి. ఇంకా మంచి నోటిఫికేషన్స్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు హెల్ప్ అవుతుంది. మీరు చేసే ఆ సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా మంచి నోటిఫికేషన్ లాగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక్కొక్క క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ లైక్ ఈ ఫార్మేట్లో ఉండాలి అని చెప్పేసి. ఇది ఫిజికల్లీ హ్యాండిక్ ఛాలెంజ్డ్ వాళ్ళకి. So that's it guys. Thank you for watching the video. Please subscribe to my channel.